నమస్తే, నేను సంజన. వెల్కమ్ టు టైమ్లెస్ టేల్స్. వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో ఉన్న కోల్కతా నగరంలో ఒక సాధారణ లోయర్ మిడిల్ క్లాస్ కుటుంబంలో రామచంద్ర అగర్వాల్ అనే వ్యక్తి పుట్టారు. ఆయనకు కేవలం 4 ఏళ్ల వయసులోనే పోలియో రావడంతో ఆయన లోయర్ బాడీ పూర్తిగా ప్యారలైజ్ అయింది. అంటే ఆయన తన జీవితం అంతా నడవలేని పరిస్థితిలోనే జీవించాల్సి వచ్చింది. కానీ ఈ ఫిజికల్ డిజబిలిటీ ఆయన కలలకి అడ్డు కాలేదు. చేతికర సహాయంతో స్కూల్ అండ్ కాలేజ్ చదువుతూ కుటుంబాన్ని సపోర్ట్ చేయడానికి చిన్న చిన్న ఉద్యోగాలు చేశారు. అయినా కూడా ఆయనకి ఎప్పుడూ ఒకరి కింద పనిచేయడం ఇష్టం లేదు. తన ఎదుగుదల కోసం మాత్రమే పనిచేయాలి అనే ఆలోచనతో 1986లో కేవలం 300 రూపాయలు అప్పు చేసి ఒక చిన్న ఫోటోకాపీ షాప్ స్టార్ట్ చేశారు. కానీ సంవత్సరం గడిచినా ఆ బిజినెస్లో పెద్దగా లాభాలు రాలేదు. దీంతో ఆ షాప్ని మూసేసి కూల్ డ్రింక్స్ అమ్మే మరో బిజినెస్ మొదలుపెట్టారు. ఈసారి కొంచెం లాభం వచ్చినా అది కూడా సరిపోలేదు. అందుకే కోల్కతాలోని లాల్ బజార్ ఏరియాలో ఒక చిన్న షాప్ని అద్దెకు తీసుకుని విశాల్ గార్మెంట్స్ అనే పేరుతో ఒక బట్టల షాప్ని ఓపెన్ చేశారు. ఈ క్లాతింగ్ బిజినెస్ని రామచంద్ర గారు దాదాపు 15 సంవత్సరాల పాటు రన్ చేశారు. ఈ సమయంలో ఇండియన్ కస్టమర్స్ ఎలా ఆలోచిస్తారు, ఎలాంటి ప్రొడక్ట్స్ వాళ్ళకు నచ్చుతాయి, ఏ ప్రైస్లో అమ్మితే ఎక్కువగా కొనుగోలు చేస్తారు అనే విషయాలు ఆయన బాగా అర్థం చేసుకున్నారు. ఈ అనుభవంతో 2001లో తన వరకు సంపాదించిన మొత్తం డబ్బుతో కోల్కతా నుంచి ఢిల్లీకి వెళ్లి విశాల్ రిటైల్ లిమిటెడ్ అనే కంపెనీని రిజిస్టర్ చేసి విశాల్ మెగా మార్ట్ అనే హైపర్ మార్కెట్ బ్రాండ్ని స్టార్ట్ చేశారు. బట్టలు, గ్రోసరీస్, ఎలక్ట్రానిక్స్, హోమ్ ప్రొడక్ట్స్ అన్నీ ఒకే చోట అఫోర్డబుల్ ప్రైసెస్లో అందించడం ఈ బ్రాండ్ ప్రత్యేకత. ముఖ్యంగా పేద మరియు మధ్యతరగతి కస్టమర్స్ని టార్గెట్ చేసి టైర్ 2 మరియు టైర్ 3 సిటీస్లో స్టోర్స్ ఓపెన్ చేయడంతో విశాల్ మార్ట్ సేల్స్ వేగంగా పెరిగాయి. 2001లో ఒక్క స్టోర్తో మొదలైన ఈ బ్రాండ్ 2006 వచ్చేసరికి 50కి పైగా స్టోర్స్తో దాదాపు 2000 కోట్ల బిజినెస్గా మారింది. అయితే బిజినెస్ ఫాస్ట్గా గ్రో అవుతూ ఉంటే రామచంద్ర గారు ఒక పెద్ద రిస్క్ తీసుకున్నారు. దేశమంతా వేగంగా ఎక్స్పాండ్ అవ్వాలనే ఆలోచనతో 2007లో ఒక్క ఏడాదిలోనే 130 కొత్త స్టోర్స్ ఓపెన్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు. దీనికోసం విశాల్ రిటైల్ని స్టాక్ మార్కెట్లో IPOగా లిస్ట్ చేసి సుమారు 110 కోట్ల రూపాయల రైజ్ చేశారు. కానీ అది సరిపోక బ్యాంకుల నుంచి భారీగా అప్పులు తీసుకున్నారు. కొత్త స్టోర్స్ కోసం ముందే పెద్ద మొత్తంలో స్టాక్ ఆర్డర్ చేశారు. అయితే అదే సమయంలో 2008 గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ రావడంతో ప్రజల ఆదాయం తగ్గిపోయింది, ఖర్చులు కూడా తగ్గాయి. విశాల్ మార్ట్ స్టోర్స్కి కస్టమర్స్ రావడం తగ్గిపోయింది. స్టాక్ అమ్ముడవుకోకుండా అలాగే ఉండిపోయింది. అప్పులు, వడ్డీలు పెరిగిపోయాయి. కొత్త ఇన్వెస్టర్స్ ముందుకు రాలేదు. ఈ పరిస్థితి దాదాపు 3 సంవత్సరాలు కొనసాగడంతో విశాల్ మార్ట్ కంపెనీ 750 కోట్ల రూపాయల అప్పుల్లో కూరుకుపోయింది. చివరికి 2011లో రామచంద్ర అగర్వాల్ తన జీవిత కల అయిన విశాల్ మార్ట్ని కేవలం 70 కోట్ల రూపాయలకు శ్రీరామ్ గ్రూప్ మరియు TPG క్యాపిటల్కి అమ్మాల్సి వచ్చింది. కానీ ఇక్కడితో ఆయన ప్రయాణం ఆగిపోలేదు. ఈ ఫెయిల్యూర్ నుంచి లెసన్ తీసుకుని అదే ఏడాది 10 కోట్ల పెట్టుబడితో V2 రిటైల్ లిమిటెడ్ అనే కొత్త కంపెనీని స్టార్ట్ చేశారు. ఈసారి మాత్రం పూర్తిగా క్లాతింగ్ బిజినెస్ మీదే ఫోకస్ చేసి అఫోర్డబుల్ ఫ్యాషన్ ప్రొడక్ట్స్ని మరియు పేద మధ్యతరగతి కస్టమర్స్కి అందించడం మొదలుపెట్టారు. 15 ఏళ్ల క్లాతింగ్ అనుభవం ఉండడంతో V2 రిటైల్ చాలా వేగంగా గ్రో అయింది. ప్రస్తుతం ఈ కంపెనీకి దేశవ్యాప్తంగా 290 పైగా స్టోర్స్ ఉన్నాయి. 2007లో స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన విశాల్ రిటైల్ షేర్ కూడా 2011 తర్వాత V2 రిటైల్ షేర్గా మారి ఈ కంపెనీ గ్రోత్ని ప్రతిబింబిస్తోంది. 2023 తర్వాత V2 రిటైల్ లాభాల్లోకి రావడంతో ఈ షేర్ ప్రైసెస్ దాదాపు 1000% వరకు పెరిగాయి. ఇక రామచంద్ర గారి నుంచి విడిపోయిన విశాల్ మెగా మార్ట్ని శ్రీరామ్ గ్రూప్ మరియు TPG క్యాపిటల్ పూర్తిగా రీస్ట్రక్చర్ చేసి ఖర్చులు తగ్గించి స్టోర్ లొకేషన్స్ను సరిచేసి 2017 నాటికి సేల్స్ని 2300 కోట్లకు పెంచాయి. తర్వాత 2018లో కెదరా క్యాపిటల్ విశాల్ మార్ట్ బ్రాండ్ని దాదాపు 5000 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. అంటే 70 కోట్లకు కొనుగోలు చేసిన బ్రాండ్ని 7 సంవత్సరాల్లోనే 5000 కోట్లకు అమ్మి భారీ లాభాలు సాధించారు. ఇక కెదరా క్యాపిటల్ విశాల్ మార్ట్ని మరింత గ్రో చేయడానికి ప్రైవేట్ లేబులింగ్, హై మార్జిన్ క్లాతింగ్ అండ్ లైఫ్ స్టైల్ ప్రొడక్ట్స్ పై ఫోకస్, అసెట్ లైట్ మోడల్ వంటి స్ట్రాటజీస్ అమలు చేసింది. ఫలితంగా ఒకప్పుడు 750 కోట్ల నష్టాల్లో ఉన్న విశాల్ మార్ట్ 2025 నాటికి 736 కోట్ల లాభాల్లోకి వచ్చింది. అంతేకాదు 2024లో విశాల్ మెగా మార్ట్ని మళ్ళీ ఇండియన్ స్టాక్ మార్కెట్లో IPOగా లిస్ట్ చేశారు. ప్రస్తుతం విశాల్ మెగా మార్ట్ కంపెనీ మార్కెట్ క్యాప్ దాదాపు 63,000 కోట్ల రూపాయలు. 300 రూపాయలతో మొదలైన ఒక హ్యాండిక్రాఫ్ట్ వ్యక్తి ప్రయాణం ఎన్నో అప్స్ అండ్ డౌన్స్ చూసిన చివరికి ఇండియాలోనే ఒక పెద్ద సక్సెస్ఫుల్ రిటైల్ స్టోరీగా నిలిచింది.